వెల్కమ్ టు OSG న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. పేదల బియ్యాన్ని బొక్కేసిన మాజీ మంత్రి పేర్ని నానికి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయి. మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక. సిపిఐఎం విశాఖ జిల్లా మహాసభల్లో 35 తీర్మానాలు ఆమోదం. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం. రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ మంత్రి కాకాని ఆగ్రహం. లోకల్ ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరుగుతుంటే పట్టించుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలీస్ బందోబస్తుతో దండలు బొకేలు తీసుకురావద్దని పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు విజ్ఞప్తి. మత్తుతో జీవితాలు చిత్తు చేసుకోవద్దు. కూకటి వేళ్లతో గంజాయిని పెకిలించాలి. మంత్రి కింజర్పు రామ్మోహన్ నాయుడు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి తెలంగాణ సీఎం. రెవెన్యూ సదస్సులో పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు. గాజువాక 76వ వార్డులో 2 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పల్లా శ్రీనివాసరావు. పేదల బియ్యాన్ని బొక్కేసిన మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఆయన బినామీలకు కూడా నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని వార్నింగ్ ఇచ్చారు. ఈ గోడౌన్ ఏ రోజు కూడా మీ భార్య గారి ఇనాగ్రేషన్కి సంబంధించి కానీ మీ భార్య గారికి సంబంధించి కానీ ఎప్పుడు లేదు. నువ్వే చేసావు. నీదే బాధ్యత దీంట్లో. ఇవాళ నువ్వు చేసావు కాబట్టే తప్పించుకోవడానికి నెల రోజుల నుంచి ఊరు వదిలిపెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా మాకేం వద్దులే అని అనుకుంటా ఉన్నారు. దొంగతనం చేసిన దొంగే. డబ్బులు కడితే దొరైపోడు. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి. ఆనాడు ఏమైంది మీకు? భువనేశ్వర్ గారి గురించి నిండు సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ సచ్చింది? నువ్వెక్కడ సచ్చావు? వయసుతో కూడా చూడకుండా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ సచ్చావు నువ్వు? అడి నోరుంది కదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ మీ పాపం పండింది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తే గజగజ వణికిపోతా ఉన్నావే. ఇవాళ నువ్వు చెప్తా ఉన్నావు పేరు పెట్టారు మా మేనేజర్కి నాకేం సంబంధం లేదు, పేరుకే మేము మేనేజర్దే అని చెప్పి తోసేస్తున్నావు మేనేజర్ మీదకి. ఏప్రిల్లో జరిగిందని నువ్వే చెప్తా ఉన్నావు. ఇవాళ మీ మేనేజర్ నాకు సంబంధం లేదని అంటున్నావు. లేదు మేనేజర్ని తీసుకొచ్చి కొడితే ఆయనతో బలవంతంగా మా పేర్లు చెప్పిస్తా ప్రయత్నం చేస్తున్నారంట. నువ్వు చేసిన పని అది. నువ్వు ఆ రోజున నా మీద చిన్న పిల్లలు నా పక్కన ఉండే వాళ్ళని తీసుకెళ్ళి కాళ్ళు పైకి ఏలాడేసి బట్టలు తీసి చితకబాజు బాధించి అక్రమంగా నా పేర్లు పెట్టించావు. అంతే నేను వెంటాడుతుంది. ఆ భయమే నేను వెంటాడుతుంది. కర్మఫలం మేమెవరు చెక్కర్లా. కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు. సిపిఐఎం విశాఖ జిల్లా మహాసభల్లో 35 తీర్మానాలు ఆమోదం. సిపిఐఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు వెల్లడి. దాదాపు 12 తీర్మానాలు ఈ మహాసభలో చేయడం జరిగింది. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంతవరకు దానికి అతిగతి లేదు. పేపర్లో ప్రకటనలు వస్తున్నాయి. ఇంతవరకు నిర్మాణం నోచుకోలేదు. మొన్నటి వరకు భూమి సంస్థ అన్నారు, ఇప్పుడు భూమి సంస్థ లేదంటున్నారు. సంతోషం. కానీ అత్యంత లాభాలు సంపాదిస్తున్నటువంటి వాల్తే డివిజన్ని ఇక్కడ కాకుండా ఒరిస్సా తల్లిదండ్రులకు పూనుకుంటున్నారు. దుర్మార్గ విషయం. ఇది విశాఖపట్నాన్ని నష్టం చేసేటువంటి చర్య. కాబట్టి వాల్తే డివిజన్తో కూడుకున్నటువంటి రైల్వే జోన్ విశాఖపట్నం ఉండి తీరాలి అని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. మెట్రో రైలు నిర్మాణం వెంటనే చేపట్టి విశాఖపట్నం జిల్లా తాలూకా ప్రజల ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఫ్లైఓవర్ వంతెనలు అటు గాజువాక కానివ్వండి, హనుమంతవాడ జంక్షన్ కానివ్వండి, సత్యం జంక్షన్ కానివ్వండి, మధురవాడ కానివ్వండి, ఈ ప్రాంతాల్లో ఫ్లైఓవర్స్ నిర్మించడం ద్వారా
విశాఖపట్నం ప్రజానికం తాలూకా ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పింది ఒక తీర్మానం చేయడం జరిగింది. పంచగ్రామాల భూ సమస్యలకు పరిష్కారం కాలేదు, గాజువాక గ్రామ భూ సమస్య పరిష్కారం కాలేదు, ప్రభుత్వాలు మారుతున్నాయి, వాళ్ళ చేతికి హక్కు పత్రాలు రావడం లేదు. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. కార్మికులని త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలని 4 లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించాలని చెప్పని వాటిని అమలు చేయకూడదని చెప్పని మహాసభ తీర్మానం చేయడం జరిగింది. అసంఘటిత కార్మికులకి ఈఎస్ఐ PF తో కూడుకున్నటువంటి సంబంధిత చట్టం 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పినది ఈ మాసంలో తీర్మానం చేయడం జరిగింది. ప్రభుత్వ శాఖల్లోనూ ప్రభుత్వ సంస్థల్లోనూ లక్షలాది ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. యువత ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వలస దృష్టి ఏర్పడింది. కాబట్టి ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని చెప్పినది తీర్మానం చేయడం జరిగింది. విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రానికి పారిశ్రామిక రాజధాని, యువత తాలూకా శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునే విధంగా, ఉపాధిని పెంచే విధంగా పారిశ్రామిక విధానం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. దాని పట్ల ముందుకు వెళ్ళాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. రైతులకు ఈ రోజు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ పంటలపై గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పని, ఎరువులకి, పురుగుల మందులకి, విత్తనాలకి సబ్సిడీలు ఇవ్వాలని చెప్పి చెప్తూ తీర్మానం చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం విశాఖపట్నం ప్రజానీకాల సంస్థ ప్రజానీకాల సంబంధించిన ఇష్యూస్ మీద ఈ మాసం తీర్మానం చేసింది. ఈ తీర్మానం ప్రభుత్వానికి పంపుతున్నాం. ప్రభుత్వం కానీ స్పందించి, సానుకూలంగా స్పందించి పరిష్కారం చేస్తారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం అనకాపల్లి మండలం శ్రీ సత్యనారాయణ స్వామి కొండ వద్ద ఆదివారం జరిగిన అనకాపల్లి ఏరియా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ సంక్షేమ సంఘం ఎలక్ట్రికల్ కార్మికుల వన భోజనం ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షులు సూరంపూడి రఘురామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ విచ్చేశారు. కార్మికులంతా ఏకమై ఒకచోటికి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని, వృత్తిలో నైపుణ్యత సాధించాలని కోరారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలతో మాట్లాడి ఎలక్ట్రికల్ వర్కర్ల ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ స్వీట్స్ అధినేత తనయుడు చిన్ని మరియు ఎలక్ట్రికల్ షాపుల అధినేతలు మరియు వైశ్యరాజ్ జ్యువెలర్స్ అధినేత, స్వచ్ఛ భారత్ ఈ వెహికల్ అధినేత మరియు జిల్లా ఎలక్ట్రికల్ యూనియన్ సంఘ పెద్దలు అతిథులుగా పాల్గొన్నారు. యూనియన్ ద్వారా నిర్వహించిన పలు కార్యక్రమాలలో వైద్యులచే కంటి చూపు పరీక్షలు, సాధారణ వైద్య పరీక్షలు కార్మికులు సద్వినియోగం చేసుకున్నారు. వివిధ రకాల సోలార్ ప్యానెల్స్, ఆటోమేటిక్ మోటార్ కంట్రోల్స్ మరియు ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు, కమిటీ పెద్దలు, సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. మరి ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తామండి. మేము 2011లో మా యొక్క కమిటీ సుమారు 60 మందితో స్టార్ట్ చేసాం. ఈరోజు సుమారు 350 నుంచి 400 మంది సభ్యులు ఉన్నారండి. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మనకి సంక్షేమ సంఘం వారు ఈరోజు వనభోజన కార్యక్రమం మరి ప్రతి సంవత్సరం చేసేటట్టే ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. ఆ యొక్క భాగంలో మరి ఈరోజు మెడికల్ క్యాంపులు, అలాగే షాప్ అధినేతల ద్వారా స్టాల్స్ కూడా ఏం జరిగింది. సుమారు 400 దగ్గర సుమారు సభ్యులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా మరి అనకాపల్లి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్ గారు మరి అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మేము అడిగింది ఏంటంటే స్థలం కోసం అడిగాము. ఆ స్థలం ఎలాగైనా వస్తుంది. దాంతోపాటు మీకు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ తయారు చేసి మరి ఉంచండి, ఇల్లు కూడా మేము వచ్చి ఏర్పాటు చేస్తాం కంపల్సరిగా అని మాట ఇస్తున్నారు. వారికి ఈ యొక్క సంఘం తరఫు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం రైతులకు శాపంలా మారిందన్న ఆయన, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని ఆవేదన చెందారు. ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా ప్రవేశపెట్టాడు. పెట్టుబడి సహాయం కావచ్చు, ఆ రోజు దాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా అన్నాం. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అన్నదాత సుఖీభవ అని చెప్పి పేరు పెట్టాడు. బీమా పరిహారం కావచ్చు, బీమాకు సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించడం, ఆ బీమాకు సంబంధించినటువంటి పరిహారాన్ని రాబట్టి రైతులకు చెల్లింపులు చేపట్టడం. అదేవిధంగా కరువు సహాయం కావచ్చు. ఇవేవి కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో అందించాలనేటువంటి ఆలోచన కానీ, అందించాలనేటువంటి తాపత్రయం కానీ
ఎక్కడ రైతులను పట్టించుకోవాలనేటువంటిది కనిపించడం లేదు. దీనికి ఈరోజు పరాకాష్ఠ ఏమిటి అంటే వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి నిన్న నాగేంద్ర వాణి అనేటువంటి రైతు దంపతులు కన్న బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. ఈరోజు ఒకసారి చూస్తే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికార గణాంకాలు 95 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ దాదాపుగా వచ్చినటువంటి ఈ 6 నెలల 7 నెలల కాలంలో దాదాపుగా. అయితే ఈ రోజునటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా అనధికారికంగా చూస్తే 95 అధికారికంగా ప్రకటించిన ఈరోజు 150 పైచిలకు ఈరోజు వాటికి సంబంధించి ఆత్మహత్యలు జరిగాయనేటువంటిది క్షేత్రస్థాయిలో వెల్లడైనటువంటి విషయం. అయితే ఈరోజు ఒక పక్క ఆత్మహత్యలను తొక్కిపెడుతూ ఆత్మహత్యల గురించి రైతు ఆత్మహత్యల గురించి పట్టించుకోకుండా ఒక పక్క రైతుల మీద కపట ప్రేమ వలకపోసినట్టుగా కపట నాటకం ఆడుతూ ఈరోజు వాళ్ళందరూ చనిపోతే లేదు వాళ్ళు వ్యవసాయం వల్ల చనిపోలేదు, వాళ్ళ ఒక వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయారని చెప్పి మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వంలో పెద్దల ద్వారా వాళ్ళ నోళ్ల ద్వారా రావడం అనేటువంటిది నిజంగా సహించరానటువంటి విషయం. ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి అవి నిజంగా పాపం దుర్దినాలుగానే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి దురవస్థ, పడరానటువంటి పాటలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు రైతాంగానికి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే అటువంటి పరిస్థితులు దాపురిస్తాయనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. అందుకే చంద్రబాబు నాయుడు రోడ్డుకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వ్యవసాయం దండగా అని ఆయన సెలవు ఇవ్వడం జరిగింది గతంలో. అయితే ఈరోజు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అనేక సార్లు ముఖ్యమంత్రి కావడం, దిగిపోవడం జరిగినా మరలా ముఖ్యమంత్రి అయినా 62% మంది ఎవరైతే ఉన్నారో జనాభాలో వ్యవసాయం మీదనే ఆధారపడి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఈరోజు జీవించేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను పరిశ్రమలు తెచ్చాను, ఆర్థికంగా ఎంతో పురోగతి తీసుకొచ్చాను, ఎంతో ప్రగతి సాధించాం అన్ని రంగాల్లో అని చెప్పినా దానికి సంబంధించినటువంటి ఆ వ్యవసాయం, ఆ భూములు, రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరుగుతుంటే పట్టించుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దురుద్దేశంతోనే రాయలసీమ యువతను రెచ్చగొట్టేందుకు గాలివీడు వచ్చారని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి ఆక్షేపించారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో చివరకు న్యాయవాదులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆయన వెల్లడించారు. ఇది ముందే పసిగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పిన విషయం గతంలో మనం చూసాం. ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్స్లో కానీ, మున్సిపాలిటీల్లో కానీ, లేకపోతే సర్పంచులు కానీ, మండల పరిషత్తులు కానీ, జెడ్పీటీసీలు కానీ ఎక్కువ మంది, దాదాపు 90% మంది అధికార పార్టీకి చెందిన వారు అనే విషయం అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలను రసావస చేయడానికి, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు అక్రమంగా ఎలాంటి అర్హత లేనప్పటికీ ఆ సభల్లో పాల్గొనడానికి వచ్చే ఆ సమావేశాలను జరగనీయకుండా చూస్తున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలుసు. కడపలో కూడా 2 సార్లు జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం లేకి. అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆ సమావేశం జరగనీయకుండా బయట వ్యక్తులను లోపలికి తెచ్చి పోలీస్ బందోబస్తుతో నానా అల్లరి చేసి వైసీపీ కార్పొరేటర్ల పైన, మేయర్ పైన దాడి చేసి అక్కడ సమావేశాలు జరగకుండా చేయడం కూడా మనం చూసాం. ఈ సందర్భంగానే గాలివీడు మండలంలో ఉన్న ప్రజా సమస్యల పైన కూడా ఎంపీపీ కార్యాలయం కూడా తెరవకూడదని చెప్పి సుదర్శన్ రెడ్డి వాళ్ళ అమ్మ అక్కడ ఎంపీపీగా ఒక మహిళ ఉంది, ఆమె వృద్ధురాలు, ఆమె నేను కూడా గాలివీడుకు వస్తున్నాను అని సుదర్శన్ రెడ్డి చెప్తే సుదర్శన్ రెడ్డి మార్గ మధ్యంలో ఆమెను పికప్ చేసుకోవడానికి వాళ్ళ ఊరికి అక్కడికి రావడం జరిగింది. ఇది తెలుసుకున్న టీడీపీ శ్రేణులు 10 నిమిషాల్లోనే చుట్టుపక్కల వారిని అందరినీ సమీకరించి, దాదాపు 100 మందికి పైగా సమీకరించి నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకొని
తనను కలవడానికి వచ్చే కూటమి శ్రేణులు, అధికారులు, అభిమానులు దండలు, బొకేలు తీసుకురావద్దని పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన పెందుర్తి మండలం తన కార్యాలయంలో మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. పెందుర్తి నియోజకవర్గ జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 24వ సంవత్సరం బ్రహ్మాండంగా గడిచింది. 25వ సంవత్సరం కూడా మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉన్నతమైన మంచి జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, 1వ తారీఖు నన్ను కలవటానికి వచ్చే పార్టీ నాయకులు అవ్వచ్చు, నా అభిమానులు అవ్వచ్చు, ఎవరైనా కూడా గతంలో లాగా బొకేలు, దండలు తీసుకొచ్చి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఏదైనా కూడా మనం ఇచ్చేది ఇతరులకు ఉపయోగపడే విధంగా, ఏదన్నా స్కూల్ పిల్లలకు పంచే పుస్తకాలు, పెన్సిల్స్, పెన్నులు, లేదు అంటే చలికాలం పేదలకు ఇవ్వడానికి షాలు, ఇలా ఇతరత్ర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలతో ఫ్రూట్స్ అయితే అనాథ శరణాలయాలను పంచవచ్చు. దండలు, బొకేలు అయితే ఒక రోజుతో పాడైపోయి వస్తువుని మాత్రం అనవసరంగా మీ డబ్బులు వృధా చేసుకోవద్దు అని చెప్పి వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ, వచ్చేవాళ్ళు ఎవ్వరూ కూడా ఆ విధమైన దండలు, బొకేలతో మాత్రం వద్దని చెప్పి కోరుకుంటూ, సదా మీ అభిమాన పాత్రుడు మీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్. మత్తుతో జీవితాలు చిత్తు చేసుకోవద్దు. సమాజంలో గంజాయి జడలు విప్పుతుంది. కూకటి వేళ్లతో గంజాయిని పెగిలించాలి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. మత్తుతో జీవితాలు చిత్తు చేసుకోవద్దు. సమాజంలో గంజాయి జడలు విప్పుతోంది. కూకటి వేళ్లతో గంజాయిని పెకిలించాలి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. యువత తమ జీవితాన్ని అంధకారంలోకి నెడుతున్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. విద్యార్థులు, యువకులు మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, పిరియాడిక్ట్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై మహాసంకల్ప అవగాహన సదస్సును ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా 5K వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, నేటి సమాజంలో గంజాయి జడలు విప్పి యువత, విద్యార్థులను మత్తులో ముంచేస్తుందన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ, ఎందుకంటే ఈరోజు యువత డ్రగ్స్ బారిన పడుతున్నారు. గంజాయి చాలా ఎక్కువ యూజ్ చేసి చిన్న వయసులోనే వాళ్ళపైన ఎన్నో కేసులు కూడా నమోదవుతున్నాయి. చాలా తప్పుదాలు చేస్తున్నారు. ఎన్నో కేసులు మాకు తెలుస్తున్నాయి. వాటన్నిటిని బారిపడి వాళ్ళ క్యారియర్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్న సందర్భంలో మనం వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ గా ఈరోజు ఈ క్యాంప్ కండక్ట్ చేసినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్. సో మనందరం ఈ క్యాంపెయిన్ ఈ రోజుతో ఇక్కడ ఆపకుండా ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరిని ఈ మత్తు పదార్థాలకి బానిసలు కానికుండా మనందరం కాపాడవలసిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో, శ్రీకాకుళం పట్టణంలో ఇంత భారీ ఎత్తున ఈరోజు ఏర్పాటు చేసిన డాక్టర్స్ అసోసియేషన్ అందరం కూడా మరొకసారి. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆయన సంతాపం తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. అధ్యక్ష, భారత మాజీ
ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. అధ్యక్ష, ఈరోజు ఈ దేశ యువకులకు అందరికీ కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆదర్శము. వారి ఆదర్శాలను తీసుకొని వారి మేధోశక్తిని మన యువత అందిపుచ్చుకొని వారు ఇచ్చిన అవకాశాలను మనం ఈరోజు ప్రపంచానికి సేవలను అందించే ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఈరోజు మన దేశం ఆర్థికంగా నిలబడ్డది అధ్యక్ష. ఆర్థికంగా, రాజకీయంగా, సాంకేతికంగా ఈరోజు అన్ని రకాలుగా ఈ దేశం బలపడ్డది. ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతున్నదంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు ఎన్నో ఈ దేశానికి ఉపయోగపడ్డాయి అధ్యక్ష. అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోయిన సందర్భంగా ఈరోజు తెలంగాణ శాసనసభ తమరి నాయకత్వంలో ఒకరోజు సమావేశాలను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా ఎన్ని విషయాలలో మనకు భిన్న అభిప్రాయాలు ఉన్నా ఈ దేశంలో ఉండే 140 కోట్ల ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు, కమ్యూనిస్టుల నుంచి ఈరోజు మిగతా రాజకీయ పార్టీల వరకు ఎవరిని తీసుకున్నా ఈరోజు మన్మోహన్ సింగ్ గారి పట్ల ఏకాభిప్రాయమే వ్యక్తం చేయాల్సిన సందర్భం అధ్యక్ష. అందుకే మీ అందరి తరఫున సభలో అందరి సభ్యుల సంపూర్ణ సహకారంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చి వారి గౌరవాన్ని ఏ పదవులైనా ఏ హోదాలైనా వాటికే వన్నె తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ గారు. అందుకే ఈరోజు వారికి భారతరత్న ఇవ్వాలని తమరి ముందు ఈ సభలో సభ్యులందరి ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన. ఇదే కాకుండా ఆర్థికవేత్తగా ఆర్థిక విధానాలను ముందుకు తీసుకొచ్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధానమంత్రిగా రాజ్యసభలో ఒక దశలో రాజ్యాంగ సవరణల కోసం వచ్చిన చర్చలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందేమో అన్నంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి అధ్యక్ష. ఆ సమయంలో ఇష్టమైన పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా చతురతతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో వెళ్ళి ప్రకటన చేయడంతో ఈరోజు మన సర్వస్వతంత్ర తెలంగాణ రాష్ట్రంగా మనం ఏర్పడడమే కాకుండా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మనం పరిపాలన కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈరోజు వారితో తెలంగాణకున్న ఈ బంధము మనం ఎప్పటికీ. పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం పరవాడ గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు, శ్రీనివాసరావు గారు, పైల చిన్న అక్కునాయుడు గారు మొదలగు స్థానిక ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభాధ్యక్షులు స్థానిక సర్పంచ్ అప్పలనాయుడు గారు, ఎంపీటీసీ శ్రీనివాస్ గారు, రెవెన్యూ సదస్సుల్ని నడిపిస్తున్నటువంటి రెవెన్యూ శాఖ ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, వివిధ పార్టీల నుంచి వచ్చిన సీనియర్ నాయకులు, వేదికను అలంకరించిన సీనియర్ నాయకులు, వేదిక ముందున్నటువంటి ఈ సదస్సుని వాడుకుందాం, ఈ సదస్సు వల్ల సమస్యలు చెప్పుకుందామని వచ్చిన స్థానిక అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. మరి గత 25 రోజులుగా జరుగుతున్న రెవెన్యూ సదస్సుల గురించి కొత్తగా మీకు చెప్పక్కర్లా. గతంలో జరిగిన దానికి భిన్నంగా ఏదైతే సమస్య ఇక్కడికి వచ్చిందో 40 రోజుల్లో ఆ సమస్య పరిష్కరించాలి. ఇందాక మా ఎంఆర్ఓ గారు చెప్పారు, చాలా తక్కువ వ్యవధిలో ఆ సమస్యకు పరిష్కారం చూపించాలి. మీకు రైతుకి మధ్య ఉన్న సరిహద్దు తగ్గువైనా, మీ భూమి ఎవరన్నా ఆక్రమించినా, మీ భూమి ప్రభుత్వ భూమిలో పడిపోయినా, లేదంటే ఎవరన్నా చెరువులు గడ్డలు ఇప్పుడు సర్పంచ్గా చెప్పినట్టు ఎక్కడన్నా ఆక్రమణ జరిగినా, ఏ విధమైన మీ భూమి సర్వే చేయించి ఇవ్వాలన్నా, కొలతల్లో తప్పుపడి మీకు ఏదన్నా ల్యాండ్ లాస్ అవుతున్నా, ప్రభుత్వానికి మీకు తగు ఉన్నా, రైతుకి తగు ఉన్నా
లేదు అంటే చాలా మంది భూమి కొనుక్కుని కొన్నాళ్ళు బయట ఊరు వెళ్ళిపోతే వచ్చేసరికి ఆ భూమి ఆక్రమణకు గురవుతా ఉంది. అలాగే ఏ విధమైన రెవెన్యూ పరమైన సమస్య ఉన్నా కూడా 40 రోజుల్లోపు పరిష్కరించి, ఒకవేళ ఏదన్నా మీరు ఇచ్చిన కంప్లైంట్ తప్పైతే బాబు ఈ కంప్లైంట్ కరెక్ట్ కాదు, మీకు దీనివల్ల లబ్ధి రాదు అని చెప్పే విషయమైనా కూడా మిమ్మల్ని మళ్ళీ సంవత్సరాల పాటు తిప్పి ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ మీరు కాళ్ళు అరిగేలాగా తిరగకుండా మీకు వెసులుబాటు కల్పించడానికి చిత్తశుద్ధి. విశాఖ జిల్లా గాజువాక 76వ వార్డులో 2 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. పడుతుందని, మౌలిక వసతుల విషయంలో రాజీ పడేది లేదని ఆయన అన్నారు. ఈ రోజు 76వ వార్డులో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీని గారి ఆధ్వర్యంలో సుమారు 2 కోట్లు అభివృద్ధి నిధులు జీవీఎంసీని తీసుకొచ్చి ఇక్కడ ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్కి 1 కోటి రూపాయలు, మిగతా వర్క్లకి ఇంకో 1 కోటి రూపాయలు తేడం జరిగిందండి. తెలుగుదేశం పార్టీ అంటేనే మౌలిక వసతులపైన దృష్టి సారించి ఉద్యోగ అవకాశ కల్పన వైపు ఎక్కువ దృష్టి సారిస్తారనేది ఒక ఉద్దేశం ఉంది. ఎందుకంటే అభివృద్ధి అంటే మౌలిక వసతులు. ఆ మౌలిక వసతులు గత 5 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం తీసుకోలేదు, వైసీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల యొక్క ఆకాంక్షని దృష్టిలో పెట్టుకొని అవి నెరవేర్చే దశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా అనేక అభివృద్ధి నిధులు తీసుకొచ్చి గాజువాక్ని బాగా అభివృద్ధి బాటలో పెట్టి అన్ని రోడ్లు, అలాగే ముఖ్యంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అన్ని కూడా వేయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గాజువాక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల సోదరులు అన్న శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా సుమారుగా 2 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేయడానికి శంకుస్థాపన ఇచ్చిన పెద్దలు అన్న శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వార్డు అధ్యక్షులు బాసిట్ అప్పారావు గారు, కార్యదర్శి సుదర్శనరావు గారు కూడా రీహాబిలిటేషన్ కోల్ని ఏర్పాటు చేసి సుమారుగా 40 సంవత్సరాలు కావస్తుంది. ఈ ప్రాంతంలో అనేకమైన ఇబ్బందులు పడుతూ వర్షాకాలం వస్తే ఈ డైరీ కాలనీ కానీ, నడుపూరు కానీ, బర్మా కాలనీ, అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీ ప్రధానంగా ఈ ప్రాంతాలను కూడా ముంచే పరిస్థితి ఉంది. ఎస్టీ కాలనీ రామచంద్ర కూడా. దీని భాగంగా గత కార్పొరేషన్ ఉన్నప్పుడు కొంతవరకు అభివృద్ధి చేయడం, అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏదైతే ప్రధాన గడ్డ ఏదైతే ఉందో దాన్ని పూడి తీయడానికి